హాయ్ ఫ్రెండ్స్, ఈ వీక్ మార్కెట్లోకి 3 ఐపీఓస్ రాబోతున్నాయండి. ప్రతిదానికి ఒక స్పెషాలిటీ ఉన్నది, ప్రతిదానికి గుప్పెడి స్ట్రెంగ్స్ అని పిడికెడు వీక్నెస్ అని ఉంటూ ఉంటాయి. ఇంకా ఒక్కో దాంట్లో ఒక్కొక్క లిస్టింగ్ గెయిన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ 3 ఐపీఓస్ గురించి మీరు అప్లై చేయాలా వద్దా అని డిసైడ్ చేసుకోవడానికి కావాల్సిన అనాలిసిస్ ఈ వీడియోలో క్విక్గా ఇచ్చేస్తామండి. ఓకే కదా. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. ఫస్ట్ ఇండో ఎంఐఎం. ఫ్రెండ్స్, ఈ వీక్ మార్కెట్లోకి రాబోతున్న బిగ్గెస్ట్ ఐపీఓ ఈ ఇండో ఎంఐఎం. టోటల్ ఐపీఓ తాలూకా సైజ్ అరౌండ్ 3,811 crores అండి. ఇందులో 500 crores ఫ్రెష్ ఇష్యూ అండ్ మిగతా అరౌండ్ 3,311 crores ఆఫర్ ఫర్ సేల్. ఫ్రెష్ ఇష్యూ అంటే కంపెనీలోకి వచ్చే డబ్బులు అని మీకు తెలుసు కదా. నెక్స్ట్ ఈ 500 crores ఫ్రెష్ ఇష్యూలో 400 crores పెట్టి అప్పులు తీర్చుకుంటారంట. అండ్ మిగతా ఓఎఫ్ఎస్ ఏదైతే ఉన్నదో 3,311 crores మొత్తం ప్రమోటర్స్కి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఈ ఐపీఓ 23rd నుంచి 27th జూలై వరకు ఓపెన్లో ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ 461 రూపీస్ నుంచి 485 రూపీస్. లాట్ సైజ్ 30 shares పర్ లాట్. సో అప్పర్ ప్రైస్ బ్యాండ్లో మీరు కొనుక్కోవాలి అంటే ఒక లాట్కి 14,550 రూపీస్ ఉండాలి. ప్రెసెంట్ గ్రే మార్కెట్ ప్రీమియం ఆల్మోస్ట్ లైక్ 210 రేంజ్ అలా ఉన్నది. సో ఒక 40% ప్రీమియం అలా ఉన్నదండి వీడియో చేస్తున్న టైంకి అయితే. కానీ గుర్తుపెట్టుకోండి, జిఎంపీ అనేది ఒక అన్అఫిషియల్ సెంటిమెంట్ మాత్రమే, లిస్టింగ్ గెయిన్స్ కాదు, గ్యారంటీ కాదు, తెలుసు కదా. నౌ ద ఇంపార్టెంట్ థింగ్, ఈ ఇండో ఎంఐఎం ఏం చేస్తుంది, దీని బిజినెస్ మోడల్ ఏంటనేది మాట్లాడితే, ఇది ఒక ప్రెసిజన్ ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ తాలూకా కంపెనీ. అండ్ ఆ కాంపోనెంట్స్ తయారు చేసే విధానంలో మెటల్ ఇంజెక్షన్ మోల్డింగ్, షార్ట్గా చెప్పాలంటే ఎంఐఎం టెక్నాలజీ యూజ్ చేస్తూ ఉంటారు. అందుకనే కంపెనీ పేరులో కూడా ఎంఐఎం అని ఉన్నది. సో చాలా చిన్న చిన్న సైజులో ఉన్న కాంప్లెక్స్ మెటల్ పార్ట్స్ని వెరీ హై యాక్యురసీతో మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సింపుల్గా చెప్పాలంటే కార్లో ఉండే స్మాల్ బట్ క్రిటికల్ కాంపోనెంట్, మెడికల్ డివైస్లో ఉండే సర్జికల్ పార్ట్స్ అని, ఏరోస్పేస్ ఎక్విప్మెంట్లో ఎగ్జాక్ట్ ఫిట్టింగ్, లేక డిఫెన్స్ సిస్టంలో ప్రెసిజన్ కాంపోనెంట్ అని, ఇవన్నీ ఎగ్జాక్ట్ డైమెన్షన్స్తో థౌజండ్స్ లేక ల్యాక్స్ ఆఫ్ సేమ్ క్వాలిటీ సేమ్ డైమెన్షన్స్తో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలాంటివన్నీ నార్మల్ మెటల్ కటింగ్తో అంత ఈజీ కాదండి. సో ఇండో ఎంఐఎం తాలూకా అడ్వాన్స్డ్ ఎంఐఎం టెక్నాలజీతో ఆ రిక్వైర్మెంట్ని మీట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ కంపెనీ ఎంఐఎంతో పాటు ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ అని, సెరామిక్ ఇంజెక్షన్ మోల్డింగ్ అని, మెషినింగ్ అని, మెటల్ 3D ప్రింటింగ్ అని ఇలాంటి టెక్నాలజీస్ కూడా యూజ్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆటోమేటివ్, ఏరోస్పేస్, డిఫెన్స్, మెడికల్ అండ్ కన్జ్యూమర్ సెక్టర్స్కి ఇంచుమించు 9,000+ కాంపోనెంట్స్ సప్లై చేస్తుందండి. సో ప్రోడక్ట్స్ పరంగా, సెక్టర్స్ పరంగా కూడా వెల్ డైవర్సిఫైడ్ అనమాట. అవును కదా. నెక్స్ట్ ఈ ఇండో ఎంఐఎం అనేది మేజర్గా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీ అనే చెప్పాలి. రెవెన్యూలో ఆల్మోస్ట్ 90% ఎక్స్పోర్ట్స్ నుంచే వస్తుందండి. యూఎస్, యూరోప్, చైనా లాంటి గ్లోబల్ మార్కెట్స్ నుంచే వస్తున్నది. అంటే ఇది ఓన్లీ ఇండియా తాలూకా డిమాండ్ స్టోరీయే కాదు, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ గ్లోబల్ సప్లై చైన్ తాలూకా స్టోరీ. నెక్స్ట్ ఈ కంపెనీకి ఇండియాతో పాటు యూఎస్ అని, యూకే అని, మెక్సికో అని ఇలాంటివన్నీ కలిపి ఒక 15 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఈ ఎంఐఎం బేస్ ప్రెసిజన్ కాంపోనెంట్ స్పేస్లో అరౌండ్ 6.8% గ్లోబల్ మార్కెట్ షేర్తో వీళ్ళు వరల్డ్స్ లార్జెస్ట్ ప్లేయర్ అని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఓకే కదా. ఈ సెక్టర్ ఆర్ ఇండస్ట్రీకి ఉన్న ఆపర్చునిటీస్లో చెప్పాలి అంటే డిఫెన్స్ లోకలైజేషన్ అని, ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ అని, మెడికల్ డివైజెస్ తాలూకా డిమాండ్ పెరగడం అని, ఈవీస్లో కాంప్లెక్స్ ప్రెసిజన్ పార్ట్స్ రిక్వైర్మెంట్ అని, అండ్ ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా గ్లోబల్ కంపెనీస్ China +1 సప్లై చైన్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇలాంటి కంపెనీస్కి ఆర్డర్స్ ఎక్కువగా వచ్చేటట్టు, అంటే లాంగ్ టర్మ్ టెయిల్ విండ్స్ అవ్వచ్చు ఇలాంటివన్నీ అని చెప్పి అంటున్నారన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒక్కసారి హై ప్రెసిజన్ కాంపోనెంట్ బిజినెస్లో కస్టమర్ అప్రూవల్ వచ్చాక ఆ కస్టమర్ ఈ సప్లయర్ని ఇమీడియట్గా చేంజ్ చేయడం కష్టం. సో అదొక అడ్వాంటేజ్ కూడా ఉంటుందన్నమాట వీళ్ళకి. ఓకే కదా. ఇంకా ఫైనాన్షియల్స్లో చూస్తే FY 26లో కంపెనీ రెవెన్యూ 26%తో గ్రో అయింది. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా ఒక 26%తో అలా గ్రో అయిందండి. అయితే ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, హిస్టారికల్గా మార్జిన్స్ వాల్టైల్గా ఉంటూ ఉంటాయి. ఓకే, ఒకసారి పెరుగుతుంటుంది, ఒకసారి పడుతూ ఉంటుంది, అదొకసారి చూసుకుంటూ ఉండాలి మీరు. అండ్ అలాగే రెవెన్యూ గ్రోత్ స్ట్రాంగ్గా ఉంటున్నా సరే రా మెటీరియల్ తాలూకా కాస్ట్ చేంజ్ అవుతూ ఉండొచ్చు, ఎక్స్పోర్ట్ తాలూకా డిమాండ్ చేంజ్ అవుతూ ఉండొచ్చు, కరెన్సీ తాలూకా మూవ్మెంట్ చేంజ్ అవుతూ ఉండొచ్చు. సో వీటి వల్ల ప్రాఫిటబిలిటీ అంత కన్సిస్టెంట్గా ఉంటూ ఉండదు అనమాట. సో ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉండాలి. అండ్ వాల్యుయేషన్స్ పరంగా మాట్లాడాలి అంటే అప్పర్ బ్యాండ్లో రఫ్లీ 45 times అలాగా అడుగుతున్నారు వీళ్ళు. సో డైరెక్ట్ కాంపిటీటర్ అనే వాళ్ళు లేరు. సో డైరెక్ట్ కంపారిజన్ కష్టం. బట్ ఒక ఫారెన్ కంపెనీ జియాన్ అని చెప్పి వాళ్ళు 80 times PEలో ట్రేడ్ అవుతున్నారు అనమాట. కానీ అదొక ఫారెన్ పియర్, వాళ్ళ గ్రోత్ అని, వాళ్ళ మార్జిన్స్ అని, వాళ్ళ కస్టమర్ బేస్ అని ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంటాయి. సో ప్రాపర్ కంపారిజన్ కాదు, బట్ జస్ట్ ఒక అండర్స్టాండింగ్ చెప్తున్నా అంతే. రైట్, వీళ్ళ స్ట్రెంగ్స్లా చెప్పాలి అంటే గ్లోబల్ ఎంఐఎం లీడర్షిప్, అడ్వాన్స్ టెక్నాలజీ క్యాపబిలిటీ, 9,000+ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో, ఆటోమేటివ్ నుంచి డిఫెన్స్, ఏరోస్పేస్, మెడికల్ వరకు డైవర్సిఫైడ్ సెక్టర్స్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ తాలూకా ఫుట్ ప్రింట్, ఇంకా స్ట్రాంగ్ FY 26 తాలూకా గ్రోత్ అండ్ ఈ ఐపీఓ ప్రొసీడ్స్తో డెట్ రిడక్షన్ అనేది కొంచెం స్ట్రెంగ్స్లా చెప్పుకోవచ్చు. రిస్క్లా చెప్పాలి అంటే ఆల్మోస్ట్ 90% ఎక్స్పోర్ట్ ఎక్స్పోజరే. యూఎస్ లేదా యూరోప్లో ఇండస్ట్రియల్ స్లో డౌన్ వస్తే ఆర్డర్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సెకండ్, ఫారెన్ ఎక్స్చేంజ్ మూవ్మెంట్కి మార్జిన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు అనమాట. ఓకే కదా. థర్డ్, కంపెనీ హై క్వాలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో ఉంది కాబట్టి కస్టమర్ కాన్సన్ట్రేషన్ అని, స్ట్రిక్ట్ అప్రూవల్స్ అని, రా మెటీరియల్ కాస్ట్ చేంజెస్ అని, గ్లోబల్ కాంపిటీషన్ రిస్క్ అని ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయండి.
సో ఓవరాల్‌గా ఇండో ఎంఐఎంలో బిజినెస్ క్వాలిటీ అండ్ గ్లోబల్ ఆపర్చునిటీ అట్రాక్టివ్‌గా కనిపిస్తున్నాయి. కానీ ఎక్స్‌పోర్ట్ డిపెండెన్స్ అని, మార్జిన్ స్టెబిలిటీ అని, డెట్స్ అని, ఇంకా వాల్యుయేషన్ అని ఇలాంటి వాటికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ఉండాలండి మీ అనాలిసిస్‌లో. నెక్స్ట్ ఈ వీక్ ఓపెన్ అవ్వబోతున్న ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ రిలేటెడ్ కంపెనీ తాలూకు ఐపీఓ అనాలిసిస్ మాట్లాడుకుందామండి. కంపెనీ పేరు లోహియా కార్పొరేషన్. ఈ లోహియా కార్ప్ ఐపీఓ గురించి డీటెయిల్‌గా చూసుకుంటే ఇది నార్మల్ టెక్స్టైల్ కంపెనీ కాదు. సిమెంట్ బ్యాగ్స్ అని, ఫెర్టిలైజర్ బ్యాగ్స్ అని, రైస్ బ్యాగ్స్ అని, కెమికల్ బ్యాగ్స్ అని, ఎఫ్ఐబీసీ బ్యాగ్స్ అని ఇలాంటి ప్యాకేజింగ్ ప్రొడక్ట్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్‌కి మెషినరీ సప్లై చేసే కంపెనీ ఈళ్ళు. ఈ ఐపీఓ జూలై 23న ఓపెన్ అవుతుంది. 27th వరకు ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ ₹404 నుంచి ₹425. లాట్ సైజ్ 35 షేర్స్ కాబట్టి అప్పర్ ప్రైస్ బ్యాండ్‌లో అప్లై చేయాలంటే ₹14,875 ఉండాలి. అండ్ వీళ్ళ తాలూకా టోటల్ ఇష్యూ 1,101 crores. నేను వీడియో చేస్తున్న టైంకి గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత అనేది ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చండి మీరు. అయితే లిస్టింగ్ గెయిన్స్‌కి ఇది గ్యారంటీ కదా, తెలుసు కదా మీకు. సరే, ఈ లోహియా కార్ప్ బిజినెస్‌ని ఇంకా సింపుల్‌గా అర్థం చేసుకుంటే మనం సిమెంట్ బ్యాగ్ అని, ఫెర్టిలైజర్ బ్యాగ్ అని, రైస్ బ్యాగ్ అని చూస్తూ ఉంటాం కదా. ఆ బ్యాగ్స్‌ని వీళ్ళు తయారు చేయరు. లోహియా కార్పొరేషన్ వాళ్ళు తయారు చేయరు. ఆ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీస్‌కి కావాల్సిన మెషినరీ ఈ లోహియా సప్లై చేస్తుందండి. అండ్ అదే కాకుండా టేప్ ఎక్స్ట్రూషన్ లైన్స్ అని, సర్క్యులర్ లూమ్స్ అని, కోటింగ్ అని, లామినేషన్ లైన్స్ అని, ప్రింటింగ్ అని, కన్వర్షన్ మెషిన్స్ అని, రీసైక్లింగ్ మెషిన్స్ అని, యాన్ మెషిన్స్ అని అండ్ వీటన్నిటి తాలూకా పార్ట్స్, స్పేర్ పార్ట్స్ అని ఇలాంటివన్నీ తయారు చేస్తూ ఉంటారు. ఓకే కదా. సో ఈ మెషినరీస్ అన్నీ ఎక్కడ యూజ్ అవుతూ ఉంటాయండి? సిమెంట్, ఫెర్టిలైజర్, కెమికల్స్, పాలిమర్స్, ఫుడ్ గ్రెయిన్స్, మినరల్స్ వీటికి ప్యాకేజింగ్ బ్యాగ్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్‌కి ఇది యూజ్ అవుతుంది. ఇదే కాకుండా షాపింగ్ బ్యాగ్స్ అని, ఎఫ్ఐబీసీస్ అని ఇలాంటి తయారు చేసే మెషినరీస్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారండి. ఇంకా వీళ్ళ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఇండియా తాలూకా డొమెస్టిక్ మెషినరీలో వీళ్ళ తాలూకా షేర్ 40.7% అంట. అండ్ గ్లోబల్ తాలూకా మార్కెట్ షేర్‌లో వీళ్ళ షేర్ 15.4% అంట. అండ్ ఈ లోహియాకి 6 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉంటాయండి. ఇండియా, యూఎస్ అండ్ ఇటలీలో ఉన్నాయన్నమాట. కంపెనీకి ఇన్ హౌస్ R&D కూడా ఉన్నది. బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కూడా ఉన్నది. అండ్ గ్లోబల్‌గా 116+ గ్రాంటెడ్ పేటెంట్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి. సో ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే మెషినరీ బిజినెస్‌లో కస్టమర్‌కి ప్రైస్ మాత్రమే కాదండి, మెషిన్ తాలూకా అవుట్పుట్ అని, క్వాలిటీ అని, పవర్ ఎఫిషియన్సీ అని, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అని, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ అని, ఇన్‌స్టాలేషన్ సపోర్ట్ అని ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో వాటన్నిటిలో వీళ్ళు కొంచెం అడ్వాంటేజ్ ఉన్నది అని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది. ఫైనాన్షియల్స్ చూస్తే FY25లో రెవెన్యూ సమ్ 25% అలా గ్రో అయ్యారు వీళ్ళు. నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 64% జంప్ వచ్చిందండి. ఇంకా వాల్యుయేషన్ సైడ్ చూస్తే అప్పర్ ప్రైస్ బ్యాండ్‌లో లోహియా కార్ప్ వాళ్ళు ఒక 23 times PEలో అలాగ అడుగుతున్నారనమాట. కానీ ఈ వాల్యుయేషన్ రీజనబులా కాదా అని చెక్ చేయాలంటే కంపెనీకి ఎగ్జాక్ట్ లిస్టెడ్ ప్లేయర్ అనేవాళ్ళు ఎవరు లేరు. అఫ్కోర్స్ ఇలాంటి వేరే మెషిన్స్ తయారు చేసే మమతా మెషినరీ అని వాళ్ళు 29 times PEలో ట్రేడ్ అవుతున్నారు. రాజు ఇంజినీర్స్ అని వాళ్ళు 55 timesలో ట్రేడ్ అవుతున్నారు. జ్యోతి CNC ఆటోమేషన్ అని చెప్పి వాళ్ళు 74 times ట్రేడ్ అవుతున్నారు. సో ఇలాంటి వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు కొంచెం రీజనబుల్లే అనిపిస్తుంది. బట్ అది చెప్తున్నాను కదా, ఎగ్జాక్ట్ అంటే ఈ PE కంపారిజన్ అంత మీనింగ్‌ఫుల్ కాదన్నమాట. జస్ట్ ఒక ఐడియా కోసమే చెప్తున్నా అండి. బట్ ఇన్వెస్టర్స్ మెయిన్‌గా అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే FY26లో ఇంత స్ట్రాంగ్ గ్రోత్ వచ్చిందని చెప్తున్నారు కదా ప్రాఫిట్, మరి అది సస్టైనబుల్లా కాదా? అండ్ ఆ లోహియా తాలూకా గ్లోబల్ మార్కెట్ షేర్ అని, ఆర్డర్ ఇన్‌ఫ్లో అని, ఎక్స్‌పోర్ట్ గ్రోత్ అని, క్యాష్ ఫ్లో అని ఇలాంటివన్నీ సస్టైన్ చేయగలరా లేదా అనేది చూసుకుంటూ ఉండాలండి. అవన్నీ చేయగలిగితేనే ఈ వాల్యుయేషన్ జస్టిఫై అవ్వచ్చు. రేపొద్దున ఒకవేళ మీ మెషినరీ క్యాపెక్స్ తాలూకా సైకిల్ స్లో డౌన్ అయితే వీళ్ళ ఎర్నింగ్స్ గ్రోత్ కూడా స్లో అవుతుంది కదా. అప్పుడు ఇది ఒక హై బీటా స్టాక్ అనో, హై వాల్యూడ్ స్టాక్ అని చెప్పి కొంచెం ప్రెజర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఫ్యూచర్ విల్ డిసైడ్. అండ్ ఇంకొక విషయం, ఐపీఓ పరంగా మాట్లాడాలంటే ఇది 100% OFS అండి. ఫ్రెష్ ఇష్యూ ఈజ్ 0. అంటే వీళ్ళు రేస్ చేస్తున్న 1,100 crore మనీ మొత్తం ప్రమోటర్స్కి వెళ్ళిపోతున్నాయండి. కంపెనీ తాలూకా డెట్ రీపే చేయడానికో, కొత్త ప్లాంట్ కట్టడానికో దేనికి యూజ్ చేయట్లేదు. ఇందాకంతా మనం డిస్కషన్లో స్ట్రెంగ్స్ గురించి మాట్లాడేసుకున్నాం కాబట్టి రిస్క్స్ గురించి మాట్లాడుకుంటే ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సైకిల్ బిజినెస్ తాలూకా కంపెనీ అండి. అంటే కస్టమర్స్ కొత్త ఫ్యాక్టరీ పెట్టినప్పుడు లేదా కెపాసిటీ ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు మాత్రమే వీళ్ళ మెషినరీస్కి ఆర్డర్స్ వస్తుంటాయి. సో ఎకానమీ స్లో అయినా లేదా ప్యాకేజింగ్ తాలూకా డిమాండ్ వీక్ అయినా సరే కస్టమర్స్ తాలూకా క్యాపెక్స్ పోస్ట్పోన్ చేసుకోవచ్చు కదా, అప్పుడు వీళ్ళకి డిమాండ్ తగ్గుతూ ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎక్స్పోర్ట్స్ అని, గ్లోబల్ కాంపిటీషన్ అని ఈ రిస్క్ ఎలాగో ఉంటూ ఉంటాయి. కరెన్సీ మూవ్మెంట్ తాలూకా రిస్క్ ఉంటుంది, ఫ్రైట్ కాస్ట్ ఉంటుంది, ఇన్సూరెన్స్ అని ఇప్పుడు చూడండి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ప్రాబ్లం అయింది, దానివల్ల ఫ్రైట్ కాస్ట్ పెరిగిపోయి, ఇన్సూరెన్స్ కాస్ట్ పెరిగిపోయి, ట్రేడ్ పాలసీస్ అని దానివల్ల వీళ్ళకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది. అంటే వీళ్ళకి మెషినరీ ఆర్డర్ వచ్చిన దగ్గర నుంచి అది ఎగ్జిక్యూట్ చేసి, వీళ్ళు ఖర్చు పెట్టి ఎగ్జిక్యూట్ చేసి పేమెంట్ కలెక్ట్ చేయడానికి చాలా టైం పడుతుంటుంది. అండ్ అంత టైం పట్టినప్పుడు వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ మీద ప్రెషర్ పెరుగుతుంది కదా. సో ఓవరాల్గా లోహియా కార్ప్కి కొన్ని టెక్నికల్ అడ్వాంటేజెస్ ఉన్నట్టే కనబడుతున్నాయి. గ్లోబల్ ఫుట్ ప్రింట్ ఉన్నది, బ్రాడ్ ప్రోడక్ట్ రేంజ్ ఉన్నది, అండ్ రీసెంట్గా ఫైనాన్షియల్ గ్రోత్ కూడా బాగానే ఉన్నది. కానీ ప్యూర్ OFS స్ట్రక్చర్ వల్ల, అలాగే సిక్లికల్ క్యాపెక్స్ నేచర్ తాలూకా ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం వల్ల, ఎక్స్పోర్ట్ రిలేటెడ్ రిస్క్ ఉండడం వల్ల, అండ్ క్యాష్ ఫ్లో తాలూకా క్వాలిటీ ఎక్కువ వ్యారీ అవుతూ ఉండడం అనేవి సీరియస్గా తీసుకొని అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలండి. నెక్స్ట్ ఈ వీక్ IPO మార్కెట్లోకి రాబోతున్న ఇంకొక కంపెనీ ఎక్స్ట్రానెట్ టెక్నాలజీస్. ఇది IT సొల్యూషన్స్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీ అండి.
మాట్లాడదాం, దీని గురించి మాట్లాడదాం. ముందు ఐపీఓ తాలూకు బేసిక్ డీటెయిల్స్లో మాట్లాడాలంటే 23 జూలై నుంచి 27 జూలై వరకు ఓపెన్లో ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ 120 రూపీస్ నుంచి 127 రూపీస్. లాట్ సైజ్ 110 షేర్స్. సో అప్పర్ బ్యాండ్లో అప్లై చేయాలంటే 13,970 రూపీస్ ఉండాలి. వీళ్ళ తాలూకా టోటల్ ఇష్యూ 166.8 crores మాత్రమే. అండ్ ఒక మంచి విషయం ఏంటంటే ఇది మొత్తం ఫ్రెష్ ఇష్యూ అండి, ఓఎఫ్ఎస్ పార్ట్ అస్సలు లేదు. సో ఈ ఐపీఓ నుంచి వచ్చే మనీ మొత్తం కంపెనీకే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఈ కంపెనీ తాలూకు బేసిక్ బిజినెస్ మోడల్ చూస్తే ఈ ఎక్స్ట్రానెట్ టెక్నాలజీస్ వాళ్ళు 2002 నుంచి ఐటీ సర్వీసెస్ అండ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్లో ఉన్నారండి. సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అని, పిఎస్యూ అని, లేదన్నా కొంచెం మీడియం టు లార్జ్ కంపెనీస్కి టెక్నాలజీ సిస్టమ్ సెటప్ చేయడం, మెయింటైన్ చేయడం, డిజిటల్గా ట్రాన్స్ఫార్మ్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఎగ్జాంపుల్కి ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దగ్గర థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటూ ఉంటాయి కదా, ఎంప్లాయీ తాలూకా వర్క్ ఫ్లోస్ ఉంటూ ఉంటాయి, సిటిజన్ అప్లికేషన్స్ అని, అప్రూవల్స్ అని, ఇలాంటి బోర్డు ఉంటూ ఉంటాయి. పేపర్ వర్క్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ ఫైల్స్ అని, మాన్యువల్ ప్రాసెస్ అని, ఇలాంటి వాటి నుంచి ఈఆర్పీ సిస్టంలోకి లేక క్లౌడ్ సర్వర్లోకి మార్చి సైబర్ సెక్యూరిటీ అని, డేటా సెంటర్ అని, డిజాస్టర్ రికవరీ బ్యాకప్ అని, ఆన్లైన్ వర్క్ ఫ్లో అని, ఇలాంటి సిస్టమ్స్లోకి మారుస్తూ ఉంటారు కదా. ఈ ఎక్స్ట్రానెట్ టెక్నాలజీస్ వాళ్ళు ఆ కంప్లీట్ టెక్నాలజీ సెటప్ని డిజైన్ చేసి, ఇంప్లిమెంట్ చేసి అండ్ తర్వాత సపోర్ట్ కూడా ఇస్తూ ఉంటారండి. అదేందా లేదా. సో రెవెన్యూ అనేది ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఫీజ్ అనో, యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీజ్ అనో, మేనేజ్డ్ సర్వీసెస్ ఛార్జెస్ అనో, సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ యూసేజ్ అనో ఇలా వస్తూ ఉంటాయి వీళ్ళకి. ఇంకా కంపెనీకి ఒక 2 ప్రొప్రైటరీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అంటే వీళ్ళ సొంత ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఒకటి సినర్జీ, ఇది ఏంటంటే ఒక లో కోడ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ అంట. అంటే కస్టమర్కి ప్రతి చిన్న ఫీచర్ కోసం కంప్లీట్ సాఫ్ట్వేర్ కోడ్ అనేది స్క్రాచ్ నుంచి రాయాల్సిన అవసరం లేకుండా ఫాస్ట్గా వర్క్ ఫ్లోస్ అండ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారంట. ఇంకొక ప్లాట్ఫామ్ ఎక్స్ట్రా ట్రస్ట్, ఇది పీకేఐ బేస్డ్ డిజిటల్ ట్రస్ట్ అండ్ అథెంటికేషన్ ప్లాట్ఫామ్ అంటున్నారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆన్లైన్లో డాక్యుమెంట్ సైన్ చేస్తూ ఉంటారు కొంతమంది, టెండర్స్ వేస్తున్నప్పుడు ఇలాంటివి. సో అది సైన్ చేస్తుంది జెన్యూన్ పర్సనా, అది డిజిటల్ సర్టిఫికేట్ వ్యాలిడా కాదా, ఒక సెక్యూర్ సిస్టమ్ నుంచే వస్తుందా అని కన్ఫర్మ్ చేసే టెక్నాలజీ అనమాట ఇది. సో డిజిటల్ ఇండియా అని, ఈ గవర్నెన్స్ అని, గవర్నమెంట్ ఐటీ స్పెండింగ్ అని, సైబర్ సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ అని, క్లౌడ్ మైగ్రేషన్ అని, అండ్ కంపెనీ మాన్యువల్ ఆపరేషన్స్ని డిజిటల్గా మార్చడం అని, ఇలాంటివి ఎక్కువ కంపెనీస్ చేస్తూ ఉంటే వీళ్ళకి లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏమంటారు? సో సెక్టర్ ఆపర్చునిటీస్ పరంగా అదే అండి. నెక్స్ట్ వీళ్ళ ఫైనాన్షియల్స్లో చూస్తే ROE ఒక 31%, ROCE 38%, EBITDA మార్జిన్ 17.26%, PAT మార్జిన్ 10.86%, డెట్ టు ఈక్విటీ రేషియో 0.41 టైమ్స్ అండి. అండ్ వీళ్ళ ఐపీఓ ప్రొసీడ్స్లో 22 crores డెట్ రీపేమెంట్కి, 7.3 crores అలాగే హార్డ్వేర్ పర్చేసెస్కి, అండ్ బిగ్గెస్ట్ పోర్షన్ 102 crores వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్కి యూజ్ చేస్తుంటారంట. ఇంకా వాల్యుయేషన్స్ పరంగా మాట్లాడాలంటే పీఈ పరంగా మాట్లాడితే వీళ్ళు 16.7 times పీఈ మల్టిపుల్స్ అడుగుతున్నారండి. బ్రాడ్గా ఐటీ ఇండస్ట్రీ తాలూకా పీఈ చెప్పాలంటే 52.6 times అలా చూపిస్తున్నారు. అంటే సర్ఫేస్ లెవెల్లో చెప్పాలంటే ఈ ఎక్స్ట్రానెట్ సొల్యూషన్స్ వాళ్ళు వాల్యుయేషన్స్ డీసెంట్గానే వస్తున్నారు అనిపిస్తుంది. కానీ ఈ కంపారిజన్ కూడా డైరెక్ట్గా తీసుకోలేము కదా. లార్జ్ ఐటీ కంపెనీస్ తాలూకా గ్లోబల్ క్లయింట్స్ వేరు, వాళ్ళ ఇదంతా వేరు అనమాట. సో వాళ్ళకి ఇచ్చే పీఈ రేషియో ఇలాంటి వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ లేవు, తక్కువే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎక్స్ట్రానెట్ మేజర్గా గవర్నమెంట్ అండ్ ఎంటర్ప్రైజ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి అలాంటి కంపెనీకి 16.7 times అంటే కొంచెం డీసెంట్ వాల్యుయేషన్ అని చెప్పి కొంతమంది అనలిస్టులు అనేది చెప్తున్నారు. సో డైరెక్ట్ కంపారిజన్ లేదు, బట్ అనలిస్టుల తాలూకు ఒపీనియన్ అయితే ఓకేగా కనబడుతుంది. ఓకే కదా. ఇందాక మనం ఆపర్చునిటీస్ చెప్పుకుంటున్నప్పుడే వీళ్ళ తాలూకు స్ట్రెంగ్స్ అనేది మాట్లాడేసుకున్నాం అండి. సో ఇప్పుడు రిస్క్లా చూస్తే గవర్నమెంట్ అని ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్స్లో ఆర్డర్ సైకిల్ లాంగ్గా ఉంటుందన్నమాట. సో టెండర్ డిలే అయినా లేక ప్రాజెక్ట్ అప్రూవల్ లేట్ అయినా సరే రెవెన్యూ రికగ్నిషన్ పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ బిజినెస్లో వర్కింగ్ క్యాపిటల్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా కస్టమర్ నుంచి పేమెంట్ కలెక్ట్ చేయడం డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పేపర్లో ప్రాఫిట్స్ ఉన్నా సరే డబ్బులు రావన్నమాట వీళ్ళకి, అందుకనే వర్కింగ్ క్యాపిటల్ కోసం 100 crores ఎంతో ఉంచుకుంటున్నారు ఐపీఓ అని. థర్డ్, టెక్నాలజీ ఫాస్ట్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా, సైబర్ సెక్యూరిటీ అని, క్లౌడ్ అని, ఏఐ అని, డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, ఇలాంటి ఏరియాస్లో అప్డేట్ అవుతూ ఉండాలి, అప్డేటెడ్ క్యాపబిలిటీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అదేమైనా చిన్నది మిస్ అయితే వీళ్ళు ఇంకా వెనకబడిపోతూ ఉంటారు. అండ్ ఇంకొకటి వీళ్ళ తాలూకా ప్రొప్రైటరీ ప్లాట్ఫామ్ సినర్జీ అని, ఎక్స్ట్రా ట్రస్ట్ అని, వీటి తాలూకా రెవెన్యూస్ పూర్తిగా అంటే మానిటైజ్ అవ్వలేదు అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. ఇంకా స్కేలబుల్ రెవెన్యూ బాగా క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఇప్పటికైతే ఇంకా క్రియేట్ అవ్వలేదు అంటున్నారు. దీన్ని కూడా మానిటర్ చేస్తూ ఉండాలండి. సో ఓవరాల్గా ఎక్స్ట్రానెట్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ థీమ్, గవర్నమెంట్, పిఎస్యూ, ఎంటర్ప్రైజ్ రిలేషన్షిప్స్ అండ్ ఈ ఐపీఓ మొత్తం ఫ్రెష్ ఇష్యూ అని, సొంతంగా వీళ్ళ దగ్గర ప్లాట్ఫామ్స్ ఉండడం అని, ఇలాంటి పాజిటివ్స్లో చెప్తున్నారు. అయితే ప్రాజెక్ట్ డిపెండెన్సీ అని, పేమెంట్ సైకిల్స్ అని, టెక్నాలజీ కాంపిటీషన్ అని, ఎక్కువ వాల్టైల్గా ఉండే ఛాన్సెస్ ఉన్న ఫైనాన్షియల్స్ అని, ఇలాంటివన్నీ కొంచెం రిస్క్లా గమనిస్తూ ఉండండి అని చెప్తున్నారండి. అదేందా లేదా. సో ఒక 3 IPOs గురించి క్విక్గా మాట్లాడేసుకున్నామండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇలా ఐపీఓ వీడియోసే కాకుండా డైలీ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత 6 PM అనాలిసిస్ వీడియోస్ ఇస్తున్నా. మన రూపాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. జై హింద్.